హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లత రంగనాథ్. ఈరోజు చిన్న వ్లాగ్ అండి, వెజ్ది. మార్నింగ్ అయితే నేను కిందికి వెళ్ళి చూసేసరికి ఫ్లవర్స్ అయితే బాగా వచ్చేసాయి. ఇది రెయిన్ లిల్లీస్ అంటారు. అంతకుముందు రోజు రాత్రి వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఇవన్నీ బాగా విచ్చుకున్నాయండి. ఎంత అందంగా ఉంటాయో. మేము ఇది యాక్చువల్గా హ్యాంగింగ్లో పెడదామని భూమిలో ఉంటే తీసి చిన్న చిన్న కుండీలో పెట్టాము, కుదరలేదు. మళ్ళీ తీసి అట్లే కుండీల్లో పెట్టేశాము. ఎంత అందంగా ఉంటాయి, లైట్ పింక్ కలర్లో ఉంటాయి, చాలా సూపర్గా ఉంటాయండి. ఇవి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి ఉంటున్నాయండి. అదే పువ్వులన్నీ వచ్చేసాక విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలన్నీ కట్ చేస్తే ఇంకా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చేస్తాయి. ఇంకా మిగతా కాలంలో అయితే ఇట్లా గ్రీనిష్ ఉంటాయి అంతే. చాలా అందంగా ఉంటాయండి ఇవి. మీకు ఎంత నచ్చింది, ఏ విధంగా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. ఇంకా ఆ రోజు మేము ఫస్ట్ అయితే నేను స్వీట్ చేశాను, గోధుమ రవ్వ పాయసం. నేను చిన్నగా చేసిన, అది జస్ట్ ఏదో వీడియో తీద్దాం అన్నట్లు తీసి పెట్టాను. ఫస్ట్ పాయసం చేసేసి దానిపైన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేస్తానండి. ఇది గోధుమ పాయసం అయితే చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. బెల్లంతో చేశాను, చాలా బాగుంటుంది. ఏదో షేర్ చేసుకుందాం అన్నట్టు చిన్న వీడియో తీశాను. బాగుంటుంది అది అయితే. ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తే మంచిగా ఉడికిపోతుంది, కుక్ అయిపోతుంది. రసం అండి, మంచిగా రసంతో ఒక ముద్ద తింటే ఆ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది కడుపులో కూడా. ఇది వంకాయ ఆలు ఫ్రై అండి. తర్వాత లైట్గా ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశానండి. ఎక్కువ వేయలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇది బ్రౌన్ రైస్ అండి. జస్ట్ చిన్న వ్లాగ్ అంతే, ఇది వెజ్ వ్లాగ్. బ్రౌన్ రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి, మంచి పుల్లలకి వస్తుంది. లేకపోతే సరిగా ఉడకదు, ఎక్కువ టైం అయినా మెత్తగా అయిపోతుంది. మంచిది, హెల్త్కి చాలా మంచిది. అందుకే మేము వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ తింటాము. ఇంట్లో అందరూ అదే తింటారు. మంచిది కూడా, పిల్లలు కూడా అలవాటు చేయాలి ఇప్పటి నుంచే. అందుకే అదే పెడతాం మేము. నేను ఒక్కోసారి దోశలు అవి కూడా నేను బ్రౌన్ రైస్తోనే వేస్తాను, దోశలు కూడా. కాకపోతే ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది అంతే. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.